ఆటో రామ్ ప్రసాద్ డైరెక్షన్లో సుడిగాలి సుధీర్ అలాగే గెటప్ సీను హీరోలుగా ఒక చిత్రం తెరకెక్కబోతోందని, అందులో హైపర్ ఆది ఒక గెస్ట్ రోల్ కూడా చేయబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. జబర్దస్త్ ఆర్టిస్టులు అయినటువంటి ఆటో రామ్ ప్రసాద్ డైరెక్టర్గా సుడిగాలి సుధీర్ అలాగే గెటప్ సీను హీరోలుగా ఒక చిత్రం తెరకెక్కబోతుందని, అందులో హైపర్ ఆది కూడా ఒక గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారు? మన రాకెట్ రాఘవ అనే ఒక క్యారెక్టర్ని కొంచెం పక్కకు జరిపితే మొత్తం దేశవ్యాప్తంగా ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఒక నీచమైన దిగజారుడు షో ఏదైనా ఉందంటే జబర్దస్త్. జస్ట్ మన రాఘవన్ తప్పిస్తే ఓకే, జబర్దస్తే. వాళ్ళకి నీతి నియమాలు ఉండవు, కట్టుబాట్లు ఉండవు, సిగ్గు ఎగ్గు ఉండదు, ఉచ్చం నీచం తెలియదు. ఎలా పడితే అలా స్కిట్లు వేస్తారు, బాడీ షేమింగ్ చేస్తారు, బూతులు మాట్లాడతారు, దాన్ని ఎంకరేజ్ చేస్తారు, ఎక్కిలి చేష్టలు, వెక్కిలి నవ్వులు, పనికి మాలిన కామెడీ, పిచ్చి కామెడీ, ఇట్లాంటివన్నీ చెత్తా చెదరం అంతా కలిపితే జబర్దస్త్. దాన్ని యాక్చువల్ జబర్దస్త్ ఇది కాదు. ఎప్పుడైతే వేణు, ధన్రాజ్ అండ్ రఘుకారు మంచి, మన చంద్ర, చంటి, రాఘవ గారు వీళ్ళు ఉన్నప్పుడు జబర్దస్త్ అనేది ప్రపంచం మొత్తంలోనే ది కపిల్ నైట్స్ కంటే ఉత్తమ షో యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ తర్వాత వచ్చిన ఈ దరిద్రాలన్నీ ఉన్నాయి చూసావా, ఈ క్యాండిడేట్స్ అంతా కూడా, ఈ ఇందాక మీరు చెప్పిన పేర్లు హైపర్ అదేనో, ఈ సుడిగాలి సుధీర్ అనో, ఆ గెటప్ సీనో అనో, ఆటో రామ్ ప్రసాద్ అనో, ఈ పనికి మాలిన పెంటంతా వచ్చిన తర్వాత జబర్దస్త్ షో కాస్త సర్వనాశనం అయిపోయింది. వీళ్ళకి బాడీ షేమింగ్. ఇప్పుడు ఆ హైపర్ అది ఏం చేస్తాడు, ఎవరినో బాడీ షేమింగ్ చేయించి నవ్వుకుంటాడు, అది వెకిలి నవ్వు. ఈ సుడిగాలి సుధీర్ ఏం చేస్తాడు, ఎస్తమానో ఆ రష్మియానో గిష్మియానో ఏదో చేసి ఆటో రామ్ ప్రసాద్ గెటప్ సీన్ వాడో పిచ్చి గెటప్ లేయడం, ఈయన ఏదో పిచ్చి పంచులు వేయడం, అలా 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 సాగే పనికి మళ్ళీ షో ఇది. తర్వాత ఏందో వీళ్ళ అదృష్టం బాగుండి నాగబాబుకు ధూపం పట్టేసరికి ఆయన కొంచెం ఆదరించి రంగస్థలంలో, ఆ స్థలంలో, ఈ స్థలంలో కొంచెం వేషాలు ఇప్పించాడు. సరే, వీళ్ళ అదృష్టం బాగుండి ఒకడు హీరో అయ్యాడు, ఇంకొకడు కూడా హీరో అయ్యాడు, కొన్ని మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు, పర్లా. అలా ఎదిగే క్రమంలో మొన్న పిఠాపురం వెళ్ళి గెంతారు పవన్ కళ్యాణ్కి ఏదో ర్యాలీ, వీళ్ళు ఉంటేనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడనే రేంజ్లో వీళ్ళు వెళ్ళారు. అదొక పనికిమాలిన చర్య, ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. ఇప్పుడు ఈ పెంటంతా కలిసి సినిమా ఇండస్ట్రీ మీద పడింది. అంటే వీళ్ళు టచ్ చేయని అంశం లేదు, అటు ఈవెంట్లు, ఇటు సీరియళ్ళు, అటు ప్రోగ్రామ్స్, రాజకీయాలు, ఇప్పుడు సినిమా. ఏదో రకంగా అయితే సినిమాలు తీస్తున్నారు. చూసే చిల్లర జనాలు ఒకరు ఇద్దరు ఉంటారు, అలాగా జనాలు వాళ్ళు చూస్తారు. వాళ్ళ గురించి ఇక మనం మాట్లాడుకోవడం దండగా. ఈ వెకిలి కామెడీ ఇష్టపడే వాళ్ళు. అండ్ ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. వీళ్ళు తెలిసిన వాళ్ళందరినీ ఏదో గెస్ట్ రోల్లో, ఆ రోల్లో, ఈ రోల్లో తీసేసి ఏదో చేద్దాం అనుకున్నారు. నాకు ఎందుకు వీళ్ళ ఇంత ఇదిగా మాట్లాడాను అంటే, సోహెల్ సినిమా తీశాడు బూట్ కట్ బాలరాజు అని. అవును, ఆ సినిమాలో కూడా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరినీ పెట్టుకున్నాడు. ఇంద్రజగన్ దగ్గర నుంచి ముక్కావినేజన్ అందరినీ పెట్టుకున్నాడు, బాగా చేశాడు. ఆ సినిమా ఎందుకో సరిగ్గా ఆడలా యాక్చువల్లీ, పాపం ఆయన సరిగ్గా మార్కెట్ చేసుకోలే. దానికి ఆయన బాధపడుతుంటే వీళ్ళు స్పూఫ్ చేశారు దాన్ని. స్పూఫ్ ఆ బాధని కూడా వాడు రూపాయి కష్టపడి వాళ్ళ డాడీ రిటైర్డ్ సొమ్మును కూడా తీసుకొచ్చేది స్పూఫ్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ జగన్ సభ పెడితే అక్కడికి వెళ్ళి భజన చేస్తారు, రోజా బెలిస్తే. పవన్ సభ పెడితే ఇక్కడికి వచ్చి భజన చేస్తారు. వీడికి ఎవరి తరఫు ఉంటాడో ఎవరికి తెలియదు. వీళ్ళకి కావాల్సిందే అవకాశాల కోసం ఎక్కడ ధూపం పెట్టాలో తెలుసు. నిజంగా వీళ్ళు కనుక పవన్ కళ్యాణ్ పార్టీ అయితే, ఎప్పుడైతే నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాడో వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళిపోవాలి. ఎవడు మన అబ్బాయి అకిరా కార్పి లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నాగబాబు బయటకు వస్తే ఆయనతో పాటు కొంతమంది పోయారు, మేము ఉండం ఇక్కడ అని. వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం ఈటీవీలో ఉన్నారు, అవునా? సో వీళ్ళ స్వార్థం వీళ్ళు ఆలోచించుకునే మనుషులు కాబట్టి వీళ్ళు ఎవరికి ఎంత భజన చేసినా ఆ భజన చేయించుకునేవాడు ఆలోచించుకోవాలి తప్పితే వీళ్ళలో పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు సినిమా తీస్తున్నారు. దేవుడి దయ వల్ల అసలు ఆ సినిమా
ఎవరు చూడకపోతే మంచిది మహాప్రసాదం. ఎందుకంటే దాంట్లో కూడా ఈ పెంటే ఉంటుంది, ఈ భజనే ఉంటుంది. వాళ్ళకి వాళ్ళే వెకిలి చేసిలేసి వాళ్ళకి వాళ్ళే అమ్మాయిల్ని బాడీ షేమింగ్ చేసి ఇంకేవో చేసి అడ్డదిడ్డమైన స్క్రిప్ట్ రాసుకొని ఒక దరిద్రమైన సినిమాని తీసి జనం మీదకి వదిలేస్తారు. ఇప్పటికే ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, అలాగే గెటప్ సీను వీళ్ళు ముగ్గురు హీరోలుగా ఒక చిత్రం కూడా తెరకెక్కినట్లుంది. అది అంత ప్రేక్షకుల్ని ఆకట్టుకో 3 Monkeys టైప్ ఏదో వచ్చింది. అవును అవును, అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మొహాలని సినిమాల్లో ఎవడు చూస్తాడండి, టీవీలో చూడడమే ఎక్కువ. ఏదన్నా ఇప్పుడు మనము మంచి సినిమా ఏదైనా చూస్తే వీళ్ళు అందులో క్యారెక్టర్లు చేస్తే చచ్చినట్టు చూడ. ఇప్పుడు హనుమాన్ సినిమా చూసాము, అదొక మంచి సినిమా. దాంట్లో ఆయన ఒక క్యారెక్టర్ వేసాడు. సినిమా కోసం మనం వెళ్ళాం కాబట్టి చచ్చినట్టు భరించాలి. వీళ్ళే సినిమా తీసి ఎవడు భరిస్తాడు, ఎవడు చూస్తాడు, ఎవడూ చూడ్డు. సో ఈ వీళ్ళ కాంబినేషన్లో మళ్ళీ సినిమా వచ్చినా కానీ అది హిట్ అయ్యే అవకాశం లేదంటారు. చిచ్చి అసలు రాకూడదు, వేస్ట్. ఇంకా ఈ సుడిగాలి సుధీర్ ఉంటాడు, ఆయన హీరోగా నిలదొక్కడం ట్రై చేశాడు. హీరోగా ఎవడు ఆదరించకపోతే మళ్ళీ టీవీకి వచ్చేసాడు యాంకరింగ్ చేసుకుంటూ. వీళ్ళు ఎంతే అంటే ఆశావాహులు, ఎక్స్ట్రాలు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, మేమే ఏదో అనుకునే టైప్ మనుషులు అనమాట. ఎక్కడి నుంచి వచ్చాం, ఏ స్థాయి నుంచి వచ్చాం, మనం ఏంటి, మన మూలాలు ఏంటి అని మర్చిపోయి జనంలో సమాజంలో బతికే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడూ బాగుపడరు, అలాగే ఉంటారు. ఒకవేళ నిజంగా సినిమా గనక హిట్ అవ్వదు అనుకుంటే ప్రొడ్యూసర్లు ముందుకు రారు కదా, వాళ్ళకి వాళ్ళే తీసుకుంటున్నారు. ప్రొడ్యూసర్ది ఏముంది, ఇవాళ రేపు సినిమా తీయాలంటే పెద్ద విషయమా? 50 లక్షలు ఉంటే ఏదైనా సినిమా తీసేయచ్చు. అండ్ ఈ మార్కెటింగ్ చేసుకోవడం కూడా చాలా సింపులే, తెలివి ఉంటాయి. తెలివి లేకపోతే ఎవడేం చేయలేడులే, కోట్లు నష్టపోతారు. కానీ వారి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రానికి వారే ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు.